ఈ రెండో రోజు సభలో కొన్ని విలువైన సంగతులు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క తేజస్సు. ఏ మనుష్యుడు ఆయన సమీపించలేనప్పుడు మహాభక్తులు సైతం చూడాలన్న ఆశ కలిగినా చూడలేక వెనకడుగేస్తున్నప్పుడు ఆయన మహిమ ఛాయగా కనబడిపోయేది. మందసం దగ్గరికి పోవాలన్నా, ప్రత్యక్షపు గుడారం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలన్నా పవిత్రమైన జీవితం చాలా అవసరం అన్నది బైబిల్. ఎందుకు నేను అతి పరిశుద్ధ స్థలంలోనికి నేను ఎందుకు వెళ్ళలేనంటే ఒకే ఒక్క మాట చెప్పింది బైబిల్: పరిశుద్ధత లేనివాడు నా పరిశుద్ధ సన్నిధిలోనికి రాలేడు అని. పాత నిబంధనలో రాయబడిన ప్రతిదీ ఛాయ అయితే, క్రొత్త నిబంధన రుజువు. ఈ రుజువులలో దేవుని యొక్క ఉనికి మనిషిని ఎదుగుతూ వచ్చిందన్నదే క్రొత్త నిబంధన. ఒకరోజు దేవుని సన్నిధికి పోవాలి అంటే మనిషి ఎదుగుతూ దేవుని సన్నిధికి పోవాలి. ఇప్పుడు దేవుని సన్నిధే మనిషిని ఎదుగుతూ వచ్చింది, అది క్రొత్త నిబంధన. అలా సన్నిధి వచ్చి ఒక మానవ రూపంలో ఈ భూమి మీద మాట్లాడుతూ ఆయన బ్రతికి మరలా మరణించి తిరిగి లేచి వెళుతూ వెళుతూ ఒక విచిత్రమైన మాటను ప్రయోగించి వెళ్ళిపోయాడు. ఇదిగో నేను లోకానికి వెలుగు అన్న ఆయన వెళుతూ మీరు లోకానికి వెలుగు అన్నట్టు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నట్టు. లోకానికి వెలుగుగా ఉండవలసిన క్రైస్తవ్యం చీకటితో చెట్టాపట్టాలు వేసుకోవడానికి కాలు దూవుతుంది. సంఘం సమాజంతో కలిసిపోతుంది. దేవుని తేజస్సుకు కేంద్ర బిందువుగా ఉండవలసిన సంఘం కకలావికలం అయిపోతుంది. మరి ముఖ్యంగా నా వయసు సరిపోకపోయినా కాయవలసిన కాపరే కామ వికారమైన చర్యలు జరిగిస్తున్నారు. వారనే వయసు నాకు లేదు. ఎవరైతే దేవుని యొక్క వెలుగును సమాజానికి అందించాలో, ఎవరైతే సమాజానికి క్యారెక్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలో ఆ కాపరే కామాంధులైపోతున్నారంటే. బైబిల్ చూస్తుంటే, బైబిల్లో ఉన్న నీతిమంతులను చూస్తుంటే మన జీవితం కాలు గోరు కూడా సరిపోదు వాళ్ళ ముంగిట. కాపరంటే అదయ్యా అనిపిస్తుంది. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? క్యారెక్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్ చూడడం. బతకడం చేత కానప్పుడు ఎందుకండి బైబిల్ పట్టుకుంటారు? నాకు అర్థం కాదు. నీకు లోకపు ఆశలు చావకపోతే పో మరలా లోకానికి, మరలా ఇందులో ఉండి బయటకు అడిగేసి మరలా ఇందులో ఉండి లోకం వైపు చూస్తూ ఎందుకు? మరలా దేవుణ్ణి బహిరంగంగా సిలువేయడానిక? యేసుక్రీస్తుని మరలా చంపేయడానిక? ఎందుకండి? బ్రతికితే మరలా భక్తులు గుర్తు రావాలి, లేకపోతే బైబిల్ పట్టుకోకూడదు. ఇక లోకంలో ఉండి మనం బైబిల్లోకి వచ్చామంటే మరలా బైబిల్లోనే మన ఆశ, నిరీక్షణ, సంతోషం. మరలా లోకం కక్కిన వాంతికి కుక్క తిరిగినట్టు ఎందుకంటే తిరుగుతున్నారు? తేజస్ అర్థం అవ్వలేదు నీకు? తేజస్ కనపట్లేదా? దేవుని యొక్క వెలుగులో నడవలేకపోతున్నావా? మనల్ని ఏమన్నాడండి? లోకానికి వెలుగు నువ్వు అన్నాడు. లోకానికి వెలుగుగా ఉండాలని మనల్ని నిలబెడితే ఆ వెలుగు ఏమనుకున్నామో తెలుసా? విద్యుత్తు దీపాల్లో ఉండాలనుకున్నాం, నిరంతరం వెలిగిపోతూ. దేవుడికి కావాల్సింది నిరంతరం వెలిగిపోయే విద్యుత్తు దీపాలు కాదు, ఆయన కొరకు వెలుగుతూ ఆరిపోయే కొవ్వొత్తులు ఆయనకు కావాలి. ఒక వ్యక్తిని ఈరోజు మీరు బైబిల్ నుంచి చూస్తే జీవితంలో సిగ్గుపడాలి. మరి ముఖ్యంగా సేవ చేస్తున్న వారు జీవితాంతం గుర్తెట్టుకోవాలి. సేవలో ఎప్పుడు అది మన కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి, లేకపోతే సేవలోకి రావడం అర్హత లేదంటే. నా జీవితంలో క్రీస్తే అన్న మాట శిలాశాసనంగా ఉండాలి. ఎన్ని వాక్యాలు బైబిల్ నుండి కలుపుతున్నా బైబిల్లో ప్రతి భక్తుల్లోని క్రీస్తు సుగుణాలు కనబడుతుంటాయండి. మనలో ఎందుకు కనబడట్లేదు? వారు బైబిల్ భక్తులు అనుకో, వారు మనుషులు, మనం మనుషులమే. వారు అదే క్రీస్తుని నమ్మారు, మనము అదే క్రీస్తుని నమ్మాం.
వారెందుకు బ్రతికారు, మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? వారికి అర్థమైన తేజస్సు వేరు, మనకు అర్థమైన వెలుగు వేరు. మనం ఎట్టి వారేమో తెలుసా? క్రీస్తుని పరిచయం చేస్తూనే మనల్ని పరిచయం చేసుకుంటాం, అందుకే చచ్చిపోతున్నాం. క్రీస్తు యొక్క ఉనికిని చాటుతూనే మన ఉనికిని సమాజానికి చూపిస్తాం, అందుకే మరలా సిలువేస్తున్నాం. ఒక భక్తుడిని మనం పరిచయం చేసుకుంటే జీవితంలో ఎప్పుడు ఆయన గుర్తుండిపోవాలంటే, ఒక పెద్ద ఆయన ప్రపంచ బోధకుడు మంచి మాట అన్నాడంటే, ఆయన ఏమన్నాడో తెలుసా? నేను బాప్తిస్మిచ్చి యోహానికి వేరే అభిమానిని అన్నట్టు. నేను బాప్తిస్మిచ్చి యోహానికి పెద్ద అభిమానిని, అవసరమైతే ఆయన కొరకు ప్రాణమైన ఇస్తాను అంటూనే ఒక చక్కటి మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? ఎందుకు నేను బాప్తిస్మిచ్చి యోహానికి అభిమానునో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాన్ అభిమానులందరూ క్రీస్తు అభిమానులు కనుక. అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే అమాయకత్వం. నేను ఎందుకు బాప్తిస్మిచ్చి యోహానికి అభిమానునో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యులందరూ యోహానే ఏమన్నాడు తెలుసా? అదిగో లోక పాపాలు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన దగ్గరికి పొండి అన్నట్టు. అందుకే నేను ఆయనకి అభిమాని అన్నట్టు. మనం అవసరమైతే క్రీస్తుని పక్కకు తోసేస్తాం, క్రీస్తుని చూపిస్తూ మనల్ని పరిచయం చేసుకుంటామండి. దేవుని తేజస్సుని మరుగు చేస్తున్నాం సుమా. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవ బోధకులుగా, క్రైస్తవ విశ్వాసగా గమనించుకోవాలి. మనం విశ్వాసం అనుకుంటున్నాడు, వెళుతున్నాను కదా, వస్తున్నాను కదా, నాకేంటిలే అనుకుంటున్నాడు. వెళుతూ వచ్చేవారు కదా ఆయనకు కావాల్సినది, వెలుగుతూ ఆయన కొరకు ఆరిపోయేవాడు ఆయనకు కావాలి. బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి యేసు అతిగా ప్రేమింపబడిన, యేసుకు ప్రియ శిష్యుడిగా పిలువబడిన యోహాను గ్రీకులు సైతం తలదన్ని ఒక సువార్తను రాశాడు. అదే యోహాను సువార్త. బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి ఈ యోహాను ఏమని ఉటంకిస్తున్నాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరండి ఈయన? తల్లి గర్భంలో నుండే పరిశుద్ధాత్మ ఉనికి కలిగిన వాడు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే దేవుని స్వరం అని పిలువబడినవాడు. మరొక మాటలో మాట్లాడుకోవాలి అంటే మరలా ఏలియా అని పిలువబడ్డాడు. మరొక మాటలో మాట్లాడుకోవాలంటే యేసుక్రీస్తునైనా ఏలెత్తి చూపించగలిగారేమో కానీ పరిసయ్యులు, శాస్త్రులున్న ఒక్కడు కూడా యోహాను గురించి బహిరంగంగా మాట్లాడడానికి గజ 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 వణుకుపోడు. దట్ ఈజ్ యోహాను. ఆయనను గురించి ఎవడు మాట్లాడాలన్నా భయం, ఎందుకంటే ఆయన జీవన శైలి వేరు. అట్టివాడు అంటున్నాడండి, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఏంటంటే ఇది 4 ప్రసంగాలు ధీటుగా చెప్పేసరికి మనలో క్రీస్తు కనబడటం, నలుగురిని మనం నడిపించేసరికి మనలో క్రీస్తు సుగుణాలు కనబడవు. ఈ తరం ప్రవక్తల్లా ఫీల్ అవుతుంటాం మనం. యోహాను ఏమంటున్నాడో తెలుసా? యోహాను ఏమని వాపోతున్నాడో తెలుసా? నేను కనబడతా ఆయన కనబడటం, నేను కనబడడం మానేస్తా ఆయన కనబడతా. ఎవరికి తెలుసండి ఈ మాట? ఎవరి జీవితంలో ఉందో చెప్పండి ఈ మాట? సంఘంలో ఉందా? సేవకుల్లో ఉందా? లేదు. సంఘంలో సేవకులు కనబడతారు, సంఘంలో ప్రెసిడెంట్లు కనబడతారు, సంఘంలో పెద్దలు కనబడతారు, సంఘంలో క్రీస్తు కనబడ్డం. ఆయన కనబడాలంటే నువ్వు నేనన్నది చావాలి. అదే యోహాను అంటున్నాడు. ఆయన హెచ్చింపబడాలి అంటే నేను తగ్గింపబడాలి, నన్ను మరుగు చేసుకోవాలి, సమాజానికి ఆయన కనబడాలి. యోహానికి పెట్టిన పేరేంటో తెలుసా? దేవుని స్వరం అన్నారు. దేవుని స్వరం అని బైబిల్ ఎవరిని డిక్లేర్ చేసిందో తెలుసా? యేసుక్రీస్తుని. అంటే బాప్తిస్మిచ్చి యోహానులో ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తే. బాప్తిస్మిచ్చి యోహానులో పరిశుద్ధాత్ముడు పుట్టుక నుండే ఉన్నాడండి. మనలో బాప్తిసం తీసుకుని 3 సంవత్సరాలు గడిచేసరికి పరిశుద్ధాత్ముడు మెడబెట్టి బయటకు గంటేస్తాం మనం.
ఆయన ఉంటే మనం చేసే పనులకు అడ్డు కదా, చెయ్యొద్దని చెబుతాడు కదా, తిరగొద్దంటాడు కదా, చూడొద్దంటాడు కదా, ప్రతి నీచమైన పని చెయ్యొద్దంటాడు కదా. అందుకే నువ్వు మాకొద్దు పోవయ్యా అంటాం. పరిశుద్ధాత్మ ఉనికి కలిగిన వాడు, పాత నిబంధన ప్రవక్తలలో చివరివాడు, ప్రవక్తలకి పౌరుషం కలిగిన వాడు. మొదటి శతాబ్దంలో ఆయన ఎంతోమంది అభిమానించేవారండి. రాజులు మొదలుకొని సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు ఆయన మాట శిలాశాసనంగా వినేవారు. ఆయన తిట్టినా పడేవారండి. అది ఆయన జీవన శైలి. చెప్పుకుంటే తప్పేంటి చెప్పండి? అరే నేనెవరో తెలుసా, మీకు వేర్రా నేను అని చెప్పుకోవచ్చు. మీరు ఏలియా కదా అంటే ఏలియా అనొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే ఏలియా యొక్క నడవడికలో వచ్చిన వాడే. నేను ఏలియాను కాదు అన్నాడు. మీరు క్రీస్తు కదా అంటే ఏమన్నాడు? కాదు అన్నాడు. ఒకవేళ అవునంటే ఏమైనా తప్పు ఉందా చెప్పండి? మీలో క్రీస్తు సుగుణాలు ఉన్నాయి కదా అంటే మనలో లేకపోయినా ఉన్నాయంటాం మనం. అందుకే దొంగలు అన్నారు మనల్ని. అన్నాల్లో మంచి పదం వాడుతున్నారు, మంచి దొంగట. దొంగల్లో మంచి దొంగ, మొత్తం మీద దొంగడు. మంచి దొంగేటి, చెడ్డ దొంగేటి. మనలో ఏమీ లేకపోయినా మనం తగిలించుకుంటామండి. అన్నీ ఉన్న ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నేను హెచ్చింపబడితే ఆయన కనపట్టు, నేనేం కాదయ్యా అన్నాడు. ఈరోజు సంఘానికి, ఈరోజు ప్రసంగాలకు ఆయన తగిలిస్తే అంటే ఆయన ఏదికి ఎతకాలంటే ఆయన ముందుకి, కళ్ళ ముందుకు ఎతుక్కుంటూ ఏదికలే వస్తాయి. ఎదిగాడా? ఏదికనైనా డయాస్ కోరుకున్నాడు ఆయన? లేదన్న అరణ్యాన్ని కోరుకున్నాడు. రాజకీయ నాయకుల దగ్గర రంగులు పూసుకోలేదు ఆయన. రాజకీయ నాయకులకు సెకండ్ ఇస్తే చాలు, నెక్స్ట్ మీటింగ్ సవ్యంగా జరిగిపోతాయి. నేను అనాల్టున్నా తెలుసా, ఏది జరిగిందో అదే చెప్పేస్తా. అందుకే నన్ను ఎవరు పెద్దగా పిల్లరు. రాజకీయ నాయకుడు తప్పు చేస్తున్నప్పుడు యోహానం తిరిగి చూడకండి అన్నాడు. తప్పు చేస్తున్నావు, మీరు తప్పు చేస్తున్నారు. ఈరోజు సంస్కృతికి, ధర్మానికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఏం చేస్తున్నాను యోహాను? నీ తమ్ముడు భార్యను నువ్వు ఉంచుకున్నావు, తప్పు అన్నాడు. తప్పు చేస్తున్నావు అంటే యోహాను అదే రాజుని పొగిడి, తప్పేం కాదులేండి, పెద్దలు కాదండి, అయినా మీకు ధర్మశాస్త్రం వర్తించలేదంటే ఏమని అంటారా చెప్పండి? శబాస్ యోహాను అంటారు. రాజ్యంలో ఈయనకి మంచి స్థానం ఇవ్వండి, ఈయన సభలో ఎవరు అడ్డు చేయొద్దని చెప్పండి, ఈయన వెళుతున్నప్పుడు ఎవడు విరోధైన ఎస్కాట్ పంపించండి అంటారు. ఎందుకంటే మీకు ధర్మశాస్త్రం వర్తించదన్న మంచి మాట వాడితే ఏ రోజు ఫ్యాన్ అయిపోతాడండి. చంపినా పర్వాలేదు కానీ నీతికి నిజాయితీకి ఎనుదిరగను అన్నట్టు. అది యోహాను. అలాంటి వాడు, అంత పౌరుషం కలిగిన వాడు, ఏ విధముగా చూసినా ఆయన చూస్తేనే చాలని బ్రతికేయాలనిపిస్తుంది. అట్టి వాడు అంటున్నాడు, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. ఇది జీవితంలో గుర్తుండాలి సుమా. మనం ఎప్పుడైతే కనబడుతున్నామో, మనం ఎప్పుడైతే సంఘంలో మన సొంత ఆలోచనలు పెట్టేస్తున్నామో, క్రీస్తు ఆ సంఘంలో ఉంటాడు, బయటకు వచ్చేస్తాడు. తలుపునద్ద నిలబడి తట్టుచున్నది గుండె వెలుపులు మాత్రమే కాదు, ఆ ప్రకటన గ్రంథంలో రాయబడుతున్న మాట సంఘాలకి సంబంధించిన సందర్భంలో రాయబడుతుంది. గుండె ఎలుపులన్న ఆ మాట ఎక్కడ రాశాడో తెలుసా? సంఘానికి వెలుపల. సంఘానికి బయటికి పోయాడు క్రీస్తు, సంఘానికి వెలుపులకు పోయాడు క్రీస్తు. ఎందుకు? సంఘంలో మానవ బుద్ధులన్నీ పుట్టుకొచ్చేసాయి. మనుషులు విలయతాండం చేస్తున్నారు, నచ్చిందల్లా చేస్తున్నారు. ఆయన శిరస్సు పేరు పెట్టుకుని ఆయన మాత్రం బయటకు గెంటేశారంటే. నిలబడి తట్టుచున్నాడు, ప్లీజ్ నన్ను లోపలికి పిలవండి అని. తీస్తున్నాము మనం. నువ్వు లేకపోయినా పర్లేదు, మేము విందులు చేసుకుంటాం, సింధులు వేస్తాం అంటున్నాం. మన వైఖరే ఆయన ఎక్కరేస్తుందండి. ఆయన్ని మన వైఖరే. ఆయన ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు కదా, ఆయన చెక్కిల మీద చెంపదెబ్బలు తిన్నాడు కదా, చెంపదెబ్బలు తిన్నాడు కదా ఆయన. ఎందుకు? పాపం చేశాడు ఆయన, తప్పు చేశాడా ఆయన. ఆయన ముఖం మీద ఉమ్మేయడానికి కారకులు ఎవరు? నువ్వు నేను కదా చెప్పు. ఆయన చెంపదెబ్బలు తినడానికి కారకులు ఎవరు? నువ్వు నేను కదా చెప్పు. ఒక పెద్ద మంచి పాట రాసిందంటే, ఆ పాట అంటే నిజంగా క్రైస్తవ్యానికి బుద్ధి రావాలి, ప్రతి క్రీస్తు బిడ్డకి బుద్ధి రావాలి. ఆవిడేమని రాసిందో తెలుసా? ప్రభువా ప్రభువా, నేను సిలువ వేసింది ఎవరో తెలుసా ప్రభు? నీకు ముండ్ల కిరీటం పెట్టింది ఎవరో తెలుసా ప్రభు? నా తలంపులు బాగాలేదు గనక నీకు ముండ్ల కిరీటం పెట్టింది నేనే ప్రభువా. నా నడవడికి బాగాలేదు గనక నీకు అరికాల్లో మేకలేసింది నేనే ప్రభువా.
నా చేతల బాగలేదు కనుక నీ చేతికి మేకులు వేశారు ప్రభువా. నా పడకలో ఆలోచన బాగలేదు కనుక నీ పక్కలో బల్లెవు పోటీ దిగింది ప్రభువా. నేనే ప్రభువా, నిన్ను చంపేసింది నేనే. మరలా నా క్రియల చేత నేను చంపుతున్నాను ప్రభువా. అంతే. ఇది నిజం కాదా చెప్పండి? ఇది నిజం కాదా? క్రైస్తవం చంపేస్తుంది యేసుక్రీస్తుని, ఇప్పటికీ బాహాటంగా చంపుతుంది యేసుక్రీస్తుని. దేవుని తేజస్సు అయిన ఆయన్ని మరుగు చేసి పడేసిందంటే, ఏ మాట్లాడిన దుష్టుని మీద గెంటేస్తాడు. వాడు చేస్తున్నావు కాదయ్యా, నువ్వే చేస్తున్నావు. వాడి మీదకి ఎందుకు గెంటుతావు? నువ్వే చేస్తున్నావు, నువ్వే వెల్కమ్ బోర్డు పెడుతున్నావు. ప్రతి నీచి కార్యానికి మనమే కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాం. క్రైస్తవులు అంటే ఏంటండి? యేసుక్రీస్తు కనబడాలండి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మీకు తెలుసు కదా, ఆయన ఏమన్నాడు తెలుసా? సిగ్గు రావాలండి క్రైస్తవ్యానికి, సిగ్గు రావాలి. క్రైస్తవులు చూస్తే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. మన ముందున్నవారు బాగున్నారులే, వాళ్ళని చూసి ధైర్యంగా బ్రతకొచ్చు, మన సమకాలీన మాదిరి బ్రతుకులు వీళ్ళకు ఉన్నాయనే జరిగి కొంత దూరం ఇలా జరిగి వారు పడిపోతున్నారు. ఇతను బాగున్నాడులే, ఇతను చూద్దాం అనుకునేసరికి ఆయన పడిపోతున్నాడు. ఈయన బాగున్నాడు, ఆయన బాగున్నాడు అనేసరికి అందరూ పడిపోతున్నాడు. ఇక వెనకొచ్చి ఎవడు నిజం మాట్లాడినా సమాజం ఏమంటుందో తెలిసి వీడి ఎంతకాలమో చూద్దాంలే అంటుంది. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టు, ఇదిగో క్రీస్తు చెప్పినట్టుగా క్రీస్తు మాటల ప్రకారం ఒక క్రైస్తవుడు ఉండగలిగితే ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారిపోద్ది అన్నట్టు రవీంద్రనాథ్ ఠాగూర్. క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం ఒక క్రైస్తవుడు ఉండగలిగితే ఈ ప్రపంచం 2 నిమిషాలు మారిపోద్ది. నాకు క్రీస్తు అంటే ఇష్టం, క్రీస్తు సుగుణాలంటే ఇష్టం, నేను ఎందుకు క్రైస్తవుడిగా ఉండలేకపోతున్నాను తెలుసా? ఈ క్రైస్తవుని బట్టి అన్నాడు. అనిపించట్లేదండి మనకి? మేధావులు కూడా క్రైస్తవ్యం వైపు ఆకర్షింపబడ్డారు, కానీ క్రైస్తవ్యాన్ని చూస్తే ఎక్కిరిస్తున్నారండి. దేవుని తేజస్సుని మరుగు చేస్తున్నదే మనమే. ఆ రోజు మందసం మధ్య ఉండేది దేవుని మహిమ, ఈరోజు సంఘం మధ్యనుంటానన్నాడు ఆయన. ఉన్నాడా ఆయన? చంపేశామండి ఆయన్ని. ఆయన ఉంటే ఎలా ఉంటాడో తెలుసా? మనలో సుగుణాలు కనబడతాయి. సమాజం మనల్ని చూసి నడుచుకోవాలనుకుంటుందండి. సమాజం ఏం మాట్లాడుకోవాలో తెలుసా? ఏంటండి వీళ్ళు ఎలా ఉంటారు, అంత చక్కటి విలువలు, ఆ చక్కటి విలువలు ఎలా వచ్చాయండి? వారు నమ్ముకున్న దేవుడు అలాంటి వాడండి అని చెప్పుకోవాలి. వీరెవరండి? క్రైస్తవులండి, అందుకే నన్ను అలా ఉంటారు అని చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటున్నారా మనల్ని? బ్రదర్ మీరు క్రైస్తవులు గారు సినిమాకి వచ్చేస్తున్నారేంటి అని అడుగుతారు మనల్ని. బ్రదర్ మీరు క్రైస్తవులు గారు, మీరు కూడా మాతో ఈ తైతక్కలేంది పండగ పబ్బాల్లో, అదే ఇదే బ్రదర్ అంటాం మనం. మరలా చంపేసాం యేసుక్రీస్తుని, మరలా చంపుతున్నాం. నేను ముఖాముఖిగా పౌరుషంతో ఒకే మాట అంటున్నాను, ఉంటే బ్రతుకు, లేకపోతే 60 ఏళ్ళ జీవితంలో పో, అందులో ఉంటే దేవుడి కొరకు బ్రతకాలండి. ఎందుకండి అటు అనుభవించలేక ఇటు అనుభవించలేక దొంగ బతుకు దేనికి చెప్పండి? పోతే అదన్నా అదో అనుభవించాలి, పోయి పాతాళానికి పోదాం. ఉంటే దేవుడి కొరకు బ్రతికి మన వెనక నలుగురిని బ్రతికిద్దాం. మనం బ్రతుకుతూ మరికొంతమందిని బ్రతికింపజేద్దాం, భక్తి చేత రేకెత్తిద్దాం. అది చేయకపోతే, చేత కాకపోతే కూర్చుంటే, అదే అంటున్నాడు దేవుడు. యోహాను జీవితంలో మనల్ని అడుగుతున్నాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవడం ఎంత బాగుందో. 30వ వచనం, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, పైనుండి వచ్చేవాడు, భూమి నుండి వచ్చేవాడు, భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును. ఏమంటున్నాడు చూడండి, పైనుండి వచ్చేవాడు, పైనున్న వాటికి సంబంధించిన వాడు. భూ సంబంధి ఏ విషయాల మీద మనసు పెడతాడు? భూ సంబంధమైన విషయాల మీద. నాకు నవ్వు వస్తుందండి చాలామంది ప్రసంగాలు చేస్తుంటే. తప్పదు మరి, అనాలి వయసు తక్కువ అయినా. అందుకే త్వరగా ఎప్పుడు వయసు వచ్చేస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అందరినీ కబడ్డీ ఆడేయాలండి వీళ్ళందరినీ. ఈడు ఓడిపోయి ఈడెన్ని రోజులు ఉంటాడు, ఈడు ఉంటాడు. పాపం చేసే రోజు ఇంకా చచ్చిపోవడం, ఇక మరలేక ఏం లేదు. ఇక బ్రతికితే మరలా దేవుడి కొరకే, లేదంటే లోకంలోనికే. ఎందుకు ఈ కుక్క బతుకు దొంగ నాటకాలు వద్దాయి? ఈరోజు రావాలి. నాకు ఎప్పుడు 10 సంవత్సరాలు వస్తాయని చూస్తున్నా, 40 ఇయర్స్కి. అప్పుడు చూసుకుందాం. ఒక ఆయన ప్రసంగం చేస్తూ అన్నాడండి,
క్రైస్తవుడికి శ్రమలు, క్రైస్తవుడికి శ్రమలు, క్రైస్తవుడు శ్రమలు అనుభవించాలి, క్రైస్తవ్యానికి లోకానికి విరోధ క్రైస్తవుడు శ్రమలని శ్రమలు అంటూ ఆయన జీవితం చూసి ఒక్క శ్రమ కూడా లేదండి ఆయనకి. అంటే ఎవరికి ప్రసంగాలు? సమాజానిక? చెప్పే నాకు వర్తించదా? చెప్పే నాకు పనికిరాదా ప్రసంగం? సమాజానికైనా నేను చెప్పేది నాకు కూడా వర్తిస్తుంది. శ్రమలున్నాయని చెప్పి ఏదండి మన శ్రమలు? మన జీవితంలో శ్రమలే చెప్పండి. మన జీవితంలో ఒక్క శ్రమ సువార్త కొరకు ఒక్క శ్రమ జీవించండి. ఆకలి దప్పులతో ఏ రోజన్నా దేవుని కొరకు ఉన్నావా? నిద్రలేముతో ఎప్పుడైనా దేవుని కొరకు ఉన్నావా? ప్రయాణంలో దేవుని కొరకు అలసిపోయావా? లగ్జరీ లైఫ్ అండి ఈరోజు సేవలో. ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు క్రైస్తవ్యం. దేవుని కొరకు బ్రతికితే ఎలా ఉంటారో తెలుసా? ఆఫ్రికా ఖండాన్ని వెలిగించడానికి ఒక మహాభక్తుడు, ఒక డాక్టర్ కంకణం కట్టుకుని బయలుదేరాడు. ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. ఆయన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? సేవ అంటే అది అయ్యా, సేవ అంటే అది. మన ఏరియాలో కూడా మిషనరీస్ ఉన్నారు తెలుసా మీకు ఆ సంగతి? మనమే పోటుగలం అనుకుంటాం, మనతో వచ్చింది అది. మేము తప్ప ప్రపంచంలో ఎవరు లేడంటాం మనం. విచిత్రం ఏంటో తెలిసి దేవుడు ఒక రోజు అడిగితే నువ్వు ఎవడరా అని అడుగుతాడు దేవుడు. ఎవరు కూడా నాకు తెలియదు అంటాడు. అయ్యో నాకు చాలామంది సభ్యులు ఫాలోవర్స్ ఉన్నారంటే, నయ్యే నువ్వు తెలియదు నాకు అంటాడు ఆయన. సిగ్గుపడిపోతామండి ఆ రోజు. డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడో తెలుసా సేవలో? అయినా ఒక డాక్టర్ అండి ఆయన. ఇదిగో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చానన్న మాట చేత ప్రేరేపింపబడి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిందన్న మాట భుజాల మీద వేసుకొని ప్రకృతి ఆరాధికులైన చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండానికి బైబిల్ పట్టుకుని పోయాడు ఒక డాక్టర్. తన ఉద్యోగాన్ని రిజైన్ చేసి అనేక ఆత్మలను రక్షించాలని ఒక్కడే బయలుదేరి వెళ్ళిపోయాడండి. వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ పొదల మధ్య ఆయన ప్రయాణం చేస్తూ సువార్త చేయడానికి వెళుతున్నప్పుడు ఒక బలమైన ముళ్ళు ఆయన ఎడమ కంట్లో పుచ్చిపోయింది. వెనక్కి లాగేసరికి గుడ్డు ముళ్ళుతో పాటు బయటకు వచ్చేసింది. ఇది కథ కాదు, ఆరిన నేల మీద హతసాక్షుల జీవిత చరిత్ర. క్రైస్తవ్యం అంటే ఏంటో త్యాగంతోనే ముడిపడి ఉందయ్యా క్రైస్తవ్యం అంటే. అప్పుడే వెలుగు సమాజానికి అందుతుంది. మరలా ప్రయాణం చేస్తూ పోతున్నాడు. ఒక అడుగు మృగం వేగంగా వచ్చి ఎడమ జబ్బ మీద కొట్టింది. వసిలిపోయిందండి, పనిచేయడం మానేసింది, మాంసం ఊడిపోయింది అంతే. ఇక మరలా వెనక్కి అడుగేయలేదు. నాకెందుకు లగ్జరీ లైఫ్ వదిలేసుకుని వచ్చేసి అనుకోలేదు ఆయన. మరలా ప్రయాణం చేస్తున్నాడు, వెళుతున్నాడు. వేగంగా వెళుతున్నప్పుడు ఒక విషసర్పం ఆయన కాలు మీద కాటేసింది. ఒకరు విషసర్పం అన్నారు, ఒకరు ముళ్ళు అన్నారు. ఏదైనా ఎడమ కాలు పనిచేయడం మానేసింది. ఈ ఎడమ భాగం అంతా పనిచేయడం మానేసిందంటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనకి విచిత్రమైన కామెంటరీలు వస్తాయి, అక్కడ మనకి విచిత్రమైన వ్యాఖ్యానాలు వస్తాయి. ప్రభువా, ఇక్కడ సేవ చేయడం నీకు ఇష్టం లేదని ఈ విధముగా నాకు తెలియజేయుచున్నావా? వెనక్కి వచ్చేస్తాం. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? చావైనా రేవైనా ఈ ఖండానికి వెలుగును నింపే ఇక్కడ నుండి వెళ్ళాలనుకున్నాడు. దేవుని తేజస్సు ఈ చీకటి ఖండం మీద వెలగాలని కంకణం కట్టుకున్నాడంటే ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? తన భార్య, తన కూడా డాక్టరే, ఆ వాతావరణానికి తట్టుకోలేక, ఆ పరిస్థితులు అనుభవించలేక, తనతో పాటు సేవలో ఏదలేక చచ్చిపోయిందండి. చనిపోయిన ఆమెని పూడ్చడానికి కనీసం సహాయకులుగా కూడా ఎవ్వరు రాలేదు. ఎందుకంటే ఎవరికప్పటికి జ్ఞానం అవ్వలేదు, దేవుని జ్ఞానం ఎక్కలేదు. తనొక్కడే పోయి తన భార్యను పూడ్చడానికి గొయ్యిని తవ్వి తానే మట్టి వేచి పూడ్చి ఆ సమాధి దగ్గర మోకాలేసి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా, నాగిటి మీద చెయ్యేసి నేను మరలా వెనకకి తిరిగి చూడకుండా ఈ ఖండాన్ని వెలిగించడానికి నీ శక్తి చేత నన్ను నింపవయ్యా అన్నాడు. ఎక్కడ చేశాడండి మోకాలు ప్రార్థన? భార్య సమాధి దగ్గర. అది సేవ అంటే, అదండి సేవ అంటే. దేవుడికి ఇష్టమైన సేవతి. విలియం కేరీ తెలుసు కదా, సేమ్ ఆయన జీవితంలో అదే జరిగింది.
మనసుంటే దేవుని బరువు నీకు తెలిస్తే, ఆత్మల భారం నీకు తెలిస్తే, నిలువునా మనం ఆరిపోతున్నా, నిలువునా మనం కరిగిపోతున్నా, ఆరిపోవడానికి సిద్ధమైపోతామే తప్ప మరలా నిరంతరం వెలగడానికి వెలుగును మనం కోరుకోమండి. విద్యుత్ దీపాల లక్షణాలు మనకు వద్దంటాం. బాప్టిస్మిచ్చి యోహాన్ అలానే ఉన్నాడు. అది విలియం కేరీలో మనకు కనబడుతుంది, ఒక డేవిడ్ లివింగ్స్టన్లో మనకు కనబడుతుంది. ఎందరో మహాభక్తులు ఉన్నారండి, చాలా మహాభక్తులు ఉన్నారు. మనమే సేవ చేస్తున్నవారు అనుకోకండి, గొప్ప భక్తులు ఉన్నారు. అందుకే ఒక మంచి మాటను ఉటంకించారు. 5వ అధ్యాయం యోహాను సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఏమంటున్నాడు చూసారా? అతడు వెలుగుచు ప్రకాశించుచు దీపమై ఉండెను. అతను వెలుగుచు ప్రకాశించుచు అనేకులను వెలిగించుటకు దీపమై ఉన్నాడు. నెక్స్ట్, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఏంటంట? ఆయన వెలుగులో మీరు ఉండడానికి ఆయన మీ కొరకు దహింపబడుతున్న వెలుగుగా, జ్యోతిగా ఉన్నాడు. నిరంతరం వెలిగే విద్యుత్ దీపమా చెప్పండి? యోహాను కాదండి, ఆయన కొవ్వొత్తి లాంటి వాడు. ఆయన ఎలా ఆరిపోయాడో తెలుసా? కేవలం దేవుని వాక్యం కొరకే ఆరిపోయాడండి. మీరు బైబిల్ చదివే అలవాటు ఉంటే మీరు ఒక్కసారి అధ్యయనం చేయండి. బాప్తిస్మిచ్చి యోహాను ఆయన జీవితంలో ఒక అద్భుత కార్యం కూడా చేయలేదు, ఒక్కటి. కానీ జనులు తండోపతండాలుగా పట్టణం నుండి అరణ్యానికి వచ్చారు. ఎందుకు? ప్రత్యేకత, జీవితంలో ప్రత్యేకత, దేవుని కొరకు ప్రత్యేకత. ఆయన జీవితంలో ఉన్నది ఏంటండి అంటే ఒకే ఒక్కటి, వాక్యం. వాగ్దాటి దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయలేదు, ప్రజలను ఆకర్షించుకోవడానికి రమ్యమైన పదాలు వాడలేదు, తన జ్ఞానము చేత ప్రసంగాలు సిద్ధం చేయలేదు. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ లోకానికి ఆయన వేరు. మనల్ని చూస్తే బ్రతికేయాలండి, మన బ్రతికే సువార్త వాళ్ళు, తెలుసా విషయం? మన బ్రతికే ఒక సువార్త వాళ్ళు. బైబిల్ తెరవడం, విరామం లేకుండా ప్రసంగాలు చేయడం అదంతా సెకండరీ అయ్యా. ప్రసంగాలు చేసేవారే దేవునికి కావాలనుకుంటే పిలాముకు ప్రసంగం చేయించింది ఎవరితో తెలుసా? గాడితో. ఆయనకి ప్రసంగికులే కావాలనుకుంటే గాడిదలే ప్రసంగికులు అవుతారు. క్రీస్తుని పరిచయం చేయడానికి ఆయన మోసేవారు ప్రసంగికులైతే గాడిదలు ముందు లైన్లో ఉంటాయి. ఆయన ప్రసంగాలకు పర్మిషన్ ఇస్తే రాళ్ళు సవాలు చేసేస్తాయి అన్నట్టు. అది కాదు ఆయనకు కావలసినది. ఆయన ఆదిలో సృష్టించుకున్నది ప్రసంగికులను కాదు, ఆయన ఆదిలో సృష్టించుకున్నది సేవకులను కాదు. ఆయన ఆదిలో సృష్టించుకున్నది ఎవరినో తెలుసా? తన స్వరూపమందున్న వారిని, తన స్వరూపమందున్న వారినే సృష్టించుకున్నాడు. తన లక్షణాలు సమాజానికి కనబడాలనుకున్నాడు. కానీ సేవ మారిపోయిందంటే బాప్తిస్మిచ్చి యోహాను వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తూ దేవుని కొరకు ఆరిపోయాడు. ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు దేవుడు, నూనె సిద్ధం, అగ్ని సిద్ధం, వెలిగే ఒత్తిగా నువ్వు వస్తావా అని అడుగుతున్నాడు. వస్తావా? దమ్ముందా ఆయన కొరకు వెలిగిపోవడానికి, ఆయన కొరకు ఆరిపోవడానికి రాగలవా? యోహాను చూస్తే మనల్ని సవాల్ చేస్తున్నాడు, ఒక డేవిడ్ లివింగ్స్టన్ మనల్ని సవాల్ చేస్తున్నాడు, ఒక విలియం కేరీ మనల్ని సవాల్ చేస్తున్నాడు. ఇదిగో నూనె సిద్ధముగా ఉన్నది, అగ్ని సిద్ధముగా ఉన్నది, పరిశుద్ధాత్ముడు మనల్ని వెలిగించడానికి. వెలిగే ఒత్తుగా నువ్వు వస్తావా? దేవుని కొరకు ఎదగడం అంటే సమాజానికి పరిచయం కాదు సుమా, అది గుర్తుపెట్టుకోండి. దేవుని కొరకు ఎదగడం అంటే అనేక మందిని మన ద్వారా బ్రతికింప చేయడం. దేవుని కొరకు బ్రతకడం అంటే మనల్ని చూసి అనేక మంది బ్రతకడం, మనల్ని చూసి అడిగిపోతున్నారు అనుకోండి. ఆ రోజే మనం మరలా యేసుక్రీస్తుని సిలువేసేసాం. విలియం కేరీ ఈ మాటకు సరిపోతాడంటే అతను ఎలుగుతూ అనేక మందిని వెలిగించాడు. ఆయన భారతదేశానికి వచ్చే సమయానికి భారతదేశం యొక్క సంస్కృతి మనకు తెలుసండి. స్త్రీలను చదువుకొనివ్వలేదు, స్త్రీల యొక్క ఇష్టాలతో పని లేదు. మనుధర్మశాస్త్రం ఉంది కదండి. ఎంత విచిత్రం అంటే
మనుధర్మ శాస్త్రాన్ని బిఆర్ అంబేద్కర్ గారు తగలబెట్టినా బహిరంగంగా, గుండెల్లో మాత్రం భారతీయుడికి మనుధర్మ శాస్త్రం పనిచేస్తూనే ఉంది. ఇంకా అదే కులకచ్చి, అదే వ్యక్తి పోరాటం, అదే ప్రాంతీయ పోరాటం, అదే స్త్రీ యొక్క పురుషుని యొక్క భేదం. బహిరంగంగా మనుధర్మ శాస్త్రం తగలబడింది, లోపల మాత్రం ఇంకా మనుధర్మ శాస్త్రం బ్రతికే ఉంది. అది క్రైస్తవుల్లో కూడా బ్రతుకుంది, అది సంఘంలో కూడా పనిచేస్తుంది. విలియం కేరీ వచ్చింది దేనికో తెలుసయ్యా? దానికి పులి స్టాప్ పెట్టడానికే. ఆయన వచ్చే సమయానికి బెంగాల్ రాష్ట్రం కలకత్తా, ఇప్పుడు కోల్కత్తా ఎలా ఉందో తెలుసా? విష సంస్కృతితో ఉందండి, నాశనం అయిపోతుంది. దేవుని చేత ప్రేరేపబడి లండన్ నుండి వాడెక్కి ప్రయాణం చేసి 4 నెలలు వచ్చాడు మహనీయుడు. వచ్చి ఆయన కంకణం కట్టుకున్నది ఏంటో తెలుసా? సువార్త చేయడానికి ఈ దేశపు భాషలు నేర్చుకుంటానన్నాడు. నువ్వు భాష ఏమి నేర్చుకోవద్దు, బైబిల్ నేర్చుకో దమ్ముంటే. బైబిల్ నేర్చుకో దమ్ముంటే బ్రతుకులో బైబిల్ జీవించు. ఆయన 40 భాషలు నేర్చుకున్నాడు సువార్త చేయడానికి. నీకు బైబిల్ భాష నీ నోటంట వస్తుందా? బూతులు వస్తాయి మన నోటంట, వికారమైన భాష వస్తుంది మన నోటంట. బైబిల్ పదజాలం మన నోటంట వస్తుందా? 40 భాషలు ఆయన నేర్చుకొని ఆయన సేవలో కూడా డేవిడ్ లివింగ్స్టన్కి ఏం జరిగిందో ఆయనకి అదే జరిగిందండి. తన భార్య వద్దండి అంటే సేవ ఎక్కడి నుండి అన్నా చేయొచ్చు కదండి, అక్కడికే పోవాలి ఆ సేవ చేయడానికి. అంది మెల్లగా అక్కడి నుండి మనం లండన్ నుండి కూడా సొసైటీని డెవలప్ చేయొచ్చు, బైబిల్ సొసైటీని. మనం అక్కడే భారతదేశానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. లేదమ్మా, సేవ చేయడానికి ఎవరొకరు వెళ్ళాలి, ఆ ఒకరు మనమే కావాలన్నాడు. భార్య మీద ప్రేమతో, భర్త మీద ఉన్న గౌరవంతో ఒకరిని కాదనుకోలేక ఇద్దరు కలిసి ప్రయాణం చేసి వచ్చారు. చిన్న పిల్లలండి, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ వాతావరణం తట్టుకోలేక, ఆ దోమల తాకిడి తట్టుకోలేక బాబుకి జ్వరం వచ్చి చచ్చిపోయాడు. తన బిడ్డ చచ్చిపోయిందండి. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన భార్య కళ్ళ ముందు తన గర్భాన పుట్టిన బిడ్డే చనిపోయేసరికి తన మైండ్ అప్సెట్ అయిపోయింది, పిచ్చిది అయిపోయిందండి. అప్పటికి ఈయన ఎక్కడున్నాడో తెలుసా? భాషలను తర్జుమా చేస్తున్నాడు బైబిల్ని. అంటే వినాలండి, ఇవన్నీ వినాలి మీరు. సేవలో ఇవన్నీ చాలా అవసరం మనకి. మన చుట్టూ ఉన్నవారిని, మన పక్కన ఉన్నవారిని చూడకండి. వీళ్ళు ఇంకా పాస్ అవ్వలేదు, వీళ్ళు ఇంకా పరిగెట్టలేదు, వీళ్ళని చూడొద్దు. మనకన్నా ముందు పరిగెట్టిన మహాభక్తులు ఉన్నారు, వారిని చూడండి. వీళ్ళని చూస్తే మనం కూడా పడిపోతాం. ఆయన తర్జుమాలు చేస్తున్నప్పుడు హుటాహుటిన ఒకడు పరిగెట్టుకొచ్చి వచ్చాడు. హలో సార్, విలియం కేరీ గారు, మీ బిడ్డ చనిపోయారండి. అవునా? కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే తర్జుమాను ఆపి తాత్కాలికంగా పరిగెట్టుకు వెళ్ళి మరలా వచ్చాడు. మరలా పిడుగు లాంటి వార్త, మీ భార్య వింత వింత చేష్టలు చేస్తుందండి. అంతే. ఏమైంది? మైండ్ చెడిపోయింది. మరలా పరిగెట్టాడని గ్రంథాలు అయి ఉండి ఏ విధముగా తన వాదార్థమన్న నువ్వెవరని అడుగుతుంది. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అప్పటికప్పుడే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడము, లేదా ప్రయాణం చేయడం, ఏదో విధంగా వెనక తిరిగి వచ్చేస్తామండి మనం. విలియం కేరీ ఏదో విధంగా బాగు చేయడానికి కుటుంబాన్ని ప్రయత్నం చేశాడు, ఓదార్చాడు. నువ్వెవరు అంది. సేవ చేస్తున్నాడు, తానే సేవ చేసుకుంటున్నాడు అండి భార్యకి. తానే అన్నం తినిపిస్తున్నాడు, స్నానం చేపిస్తున్నాడు, బట్టలు మారిపిస్తున్నాడు. తన మైండ్ మాత్రం సెట్ కావట్లేదు. ఆ మానసిక దుఃఖంతోనే మరలా గ్రంథాలయానికి పోయి రాస్తున్నాడు. ఈలోపు తను చూసేవారు కూడా ఎవరు లేరు సరిగ్గా. అక్కడికి పరిగెడుతున్నాడు, ఇక్కడ పరిగెడుతున్నాడు, అక్కడ పరిగెడుతున్నాడు, ఇక్కడ పరిగెడుతున్నాడు. గ్రంథాలయంలో కూర్చొని తర్జుమాలు చేస్తున్నాడు. మరలా పిడుగు లాంటి వార్త, మిస్టర్ విలియం కేరీ, మీ భార్య చనిపోయిందయ్యా అని. మీ భార్య చనిపోయిందయ్యా అన్నాడు. తన రాస్తున్న ఆ పేపర్లన్నీ కన్నీళ్ళతో తడిచిపోయాడు. అక్కడే ఆపి పరుగున బయలుదేరి ఇంటికి వచ్చేసరికి మరలా పిడుగు లాంటి వార్త, గ్రంథాలయం తగలబడిపోయింది అని. ఎన్ని బాధలండి! ఒకటా రెండా? ఒక బాధ వెనక ఒకటి, ఒక శ్రమ వెనక ఒకటి, ఒక బరువు వెనక ఒకటి, ఒకదాని వెనక వస్తూనే ఉన్నాయి.
కన్నీళ్ళు దిగమింగుకుంటున్నాడు. అటు గ్రంథాలయానికి పోవాలా, నా భార్యను పూడ్చుకోవడానికి గోతుకు పోవాలా, ఎటు పోవాలో తెలియని పరిస్థితి. అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు, అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు. పూర్తిగా తర్జుమా కాగితాలన్నీ కాలిపోయాయి. తన భార్యను పూడ్చడానికి మత సంస్కృతి కలిగిన భారతీయులు ఒక్కడు కూడా సాయం చేయలేదు. ఎందుకంటే మైలు ఏదో చెప్తారు కదండి, అంటుకోకూడదని చెబుతారు కదా, ఒక్కడు కూడా సాయం చేయడానికి రాలేదు. ఆయనే తన భుజాల మీద భార్యను మోసుకొని పెరటికి ఆవలకు తీసుకుపోయి తానే గొవ్వు కొయ్యితో మట్టి పూడ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ బాధను భరించే ధైర్యాన్ని నాకు ఇవ్వవయ్యా, నీ సేవను చేయాలనుంది నాకు అన్నాడు. చూసారా, నీ కొరకు ఆరిపోవడానికి భారతదేశానికి వచ్చాను, నేను మరలా వెనక్కి వెళ్ళను ప్రభువా, చావైనా రేవైనా ఎక్కడే, నా జీవితం ఎక్కడే ముగిసిపోవాలనుకున్నాడు. మరలా పోయాడు. మరలా నేను తర్జుమా చేస్తాను. అలా వచ్చిందండి బైబిల్ మన చేతిలోనికి. అలా మారిందండి భారతదేశపు సంస్కృతి. ఎన్నో శాసనాలు చేశాడు, ఎన్నో రాయితీలు ఇచ్చాడు, స్త్రీని చదువుకునేలా చేశాడు. ఈరోజు స్త్రీ హక్కుల చేత బ్రతకడానికి ఆయనే కారకుడయ్యాడు. ఆయన మాత్రం తెర వెనక్కి గెంటేశారు, తెర మీదకి లోక సంబంధమైన వ్యక్తులు సమాజానికి వచ్చారు. అయినా కోరుకోలేదు క్రైస్తవుడు కోరుకున్నది ఒకే ఒక్కటి, వీరి ఆత్మలో ఎలా అయినా సరే రక్షింపబడాలి. ఎంతగా సాహసానికి ఒడిగట్టారో తెలుసా వారు. బైబిల్ తప్పు, బైబిల్ తప్పు, బైబిల్ తప్పు అన్న భాష ఇప్పుడే కాదు అప్పుడే గొంతెత్తరుస్తున్నప్పుడు ఏ గ్రంథం రైటో ఏ గ్రంథం తప్పో మీకు తెలియాలంటే మీ గ్రంథాన్ని కూడా ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేషన్ చేస్తానని వారే ట్రాన్స్లేషన్ చేశారు. మరలా ఇప్పుడు రెండూ చదవండి, ఏది బాగుందో చెప్పండి అన్నారు. ఇంత పుట్టెడు దుఃఖంలో దేవుని కొరకు వెలుగుతూ వెలుగుతూ ఆరిపోయిన ఒత్తులండి వారంతా. అది సేవ, అది శ్రేష్టమైన సేవ. అది బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు, భక్తులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, గలిలయ యువకులండి వారికి ఏం తెలుసండి. దేశాలు దేశాలు తిరిగి చావనైనా చేస్తాము కానీ వెనకడుగైనన్నారు. మీ అత్తకు బాగలేదయ్యా, మీ పిల్లలకు బాగలేదయ్యా, నీ భార్యకు బాగలేదయ్యా అన్న అవన్నీ సెకండరీ. లోకం బాగలేదన్నారు వారు, సమాజాన్ని బాగు చేయాలన్నారు. నాశనానికి జోగుతున్న లోకాన్ని రక్షించడానికి మమ్మల్ని వెలుగుగా నిలబెట్టాడు ఆయన. వెళుతూ ఈ వెలుగులో మేము ఆరిపోవాలన్నాడు. ఒక మంచి పాట చూడండి, మరలా కలుసుకుందాం. ఒక్కసారి చూడండి, మంచి పాట ఇది. క్రీస్తు త్యాగాన్ని మరవలేనిది, కలలోనైనా ఇలలోనైనా. ఆయన పడిన బాధ మన కొరకు కార్చిన ప్రతి రక్తపు బొట్టు ఒక త్యాగం, ఒక దృశ్య రూపం. ఒకసారి చూడండి, మళ్ళీ కలుసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆయన ఏ జీవితాన్ని కోరుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ఏ జీవితాన్ని అయితే కోరుకున్నాడో ఆయన అదే జీవితాన్ని కోరుకున్నాడు. అంటే పట్టణపు వాతావరణంలో సమాజంలో కలిసిపోవాలనుకోలేదు ఆయన. సమాజానికి వేరుగా బ్రతికాడు ఆయన. ఆయన ఏమైనా బట్టలు వేసుకుంటే ఎవరైనా తిడతారా చెప్పండి ఆయన్ని? అందరిలా నిలువుటంగీలు వేసుకుంటే ఎవరైనా అడుగుతారా చెప్పండి ఆయన్ని? అడగరు. ఎందుకంటే మీకు ఈ ప్రత్యేకత అంటే నేను దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని అన్నట్టు. మీరు తిండి కూడా ఏంటండి అందరూ తింట్లా అంటే నేను ప్రత్యేకింపబడిన వాడిని అన్నాడు. తిండిలో కూడా మాదిరి జీవిస్తున్నారు, కట్టుకునే బట్టల్లో మాదిరి జీవిస్తున్నారు, నడిచే నడకల్లో మాదిరి జీవిస్తున్నారు, నివసిస్తున్న ప్రాంతంలో మాదిరి జీవిస్తున్నాడండి బాప్తిస్మిచ్చి యోహాను. మనము ఇవన్నీ చిన్న విషయాలు అనుకుంటామంటే, ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తుంటే ఫ్యాషన్ డిజైనింగ్ కన్నా ఎక్కువైపోయారు. యోహాను చేయలేక అనుకుంటున్నారా? పౌలు ఏమన్నాడో తెలుసా? ఒక సహోదరుడికి
నేను తింటున్న తిండే ఇబ్బందికరంగా ఉంటే వాడి కొరకు మాంసం మానేస్తానన్నట్టు. నువ్వు మానగలవా? నా నడవడికి బాగోకపోతే ఈ మార్గాన్ని వెళ్ళడం ఒక విశ్వాసకి ఇష్టం లేకపోతే నేను మానేస్తానన్నాడు. ప్రసంగం చేస్తానన్నా దాని మీద మనం రెఫరెన్స్లు ఎదుగుతాం. మనం ఎందుకు వెళ్ళకూడదు అని, ఎందుకు తినకూడదు అని అన్నీ అందరికీ అర్థం కావండి. కొన్ని బ్రతుకులోనే మనం చూపించాలి, కొన్ని బ్రతుకులోనే మనం నేర్పించాలి. తింటున్న తిండిలో, కట్టుకుంటున్న బట్టలో, ప్రతి విషయంలో మాదిరండి. క్రైస్తవ్యం అంటేనే ఒక రోల్ మోడల్గా ఉండాలి. మనల్ని చూసి సమాజం బ్రతకాలనుకోవాలి. అదేనండి దేవుని తేజస్సు. సమాజానికి మనం అందించాల్సిన వెలుగు అదే. మనం ఆర్పేస్తున్నాం మనం క్రియలు చేత. యోహాను అలా చేయలేదట. ఊరికి ఎలుపులు పోయాడట. ఎలుపులకు పోయిన ఆయన్నే ప్రజలు ఎదుక్కుంటూ వెళ్ళారు. ఏముంది ఆయన దగ్గర? ఆయన జీవితంలో వాక్యం ఉందన్నాడు డాక్టర్ లూకా గారు. ఏమన్నారు చూడండి, 3వ అధ్యాయం లూకా సువార్త, త్వరగా 3వ అధ్యాయం 2వ వచనం. ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. వాక్యము ఆయనతోనే ఉంది, వాక్యము ఆయనలో ఉంది. వాక్యాన్ని ఎదుక్కుంటూ ప్రజలే వచ్చారు. ఆయన ఏం చేశాడు? రిక్వెస్ట్ గాస్పల్ చెప్పాడు. ఆయన ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నాడు ఆయన? అధికారిని గద్దించాడు ఆయన. ఏమన్నాడు ఆయన? రాజీ పడే బోధ చేయలేదు. ఎందుకంటే ప్రజలు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత. అధికారులు నాకు సంజేసి చెబితే ఎంత, అధికారులు నాతో స్నేహభావం ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అనుకున్నాడంటే దేవుని మాటకే నేను నిలువనిస్తానన్నాడు. మనమండి పేదవారికి అయితే డిమాండ్ గాస్పల్ చెప్తాం, గొప్పవారికి అయితే అది కాదండి అని రిక్వెస్ట్ గాస్పల్ చెప్తాం. దేవుని మాటకి విలువ తగ్గించేది మనమే. రాజుకైనా ఒకలానే చెప్పాలి, పేదవానికైనా ఒకలానే చెప్పాలి. దేవుని మాటలో దైవావేశం తగ్గకూడదండి. మన ఆవేశాన్ని చొప్పించకూడదు. మన యుక్త ప్రవర్తనతో అనేక మంది నోటి మీద వేలేసుకోవాలి. అది క్రైస్తవ్యం. బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎవ్వరు ఏం అనలేకపోయారు తెలుసా? ఒకరోజు యేసుక్రీస్తు వారే ఆయన మీద కౌంటర్ చేస్తున్నప్పుడు ఎవరిని కౌంటర్గా పెట్టారో తెలుసా? మధ్యలో ఆయన యోహానే. అయితే యోహాను ఎలా బాప్తిసం ఇచ్చాడన్న యోహాను పేరు ఎత్తేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకో చెప్పండి. ఆయన బ్రతుకు అలాంటిది. ఒకవేళ ఏం తేడా మాట్లాడినా ప్రజలకు ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఏమనినా ఆయన జీవితం అందరికీ తెలుసు. ఈరోజు మన జీవితాలు డయాస్ మీద ఒకలా ఉంటాయి, డయాస్ దిగితే ఒకలా ఉంటాయి. నన్ను అడిగితే యాక్టర్ల కన్నా పెద్ద యాక్టర్లండి క్రైస్తవులు. పెద్ద యాక్టర్లు ఎండి తెరనే షేక్ చేస్తారు తెలుసు మన వాళ్ళు. వాళ్ళకు కొన్ని రావు, మన వాళ్ళకి అన్నీ వచ్చు. అందరిని ఎలా పడగొట్టాలో తెలుసు. దేవుడికి నటించేవాడొద్దు. నువ్వెక్కడ ఎలా ఉన్నావో అక్కడ అలానే ఉండాలి. ఎక్కడ ఎలా బ్రతుకుతున్నావో అన్ని దిక్కులను అలానే బ్రతకాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా, అన్ని సందర్భాలు. యోహాను జీవితం గవిని వెలుపలకు పోయాడు. యేసుక్రీస్తు కూడా గవిని వెలుపలకు పోయే మనల్ని అక్కడికి రమ్మన్నాడు. ఎబ్రేయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయం క్షమించండి. అపోస్తలుడైన పౌలు ఎబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయం 12-13 వచనాలు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిన వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుటకు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము. పట్టణానికి వెలుపల గవిన వెలుపలకు పోయి గవిన లోపల ఉన్న వారిని రక్షించడానికి బయటికి పోయి రక్షణ భాగ్యాన్ని కలగజేశాడండి. యోహాను కూడా అంతే. మనలో కూడా సిలువ ఎక్కడికి పిలుస్తుందో తెలుసా? మనల్ని కూడా సిలువ ఎక్కడికి రమ్మని పిలుస్తుందో తెలుసా? ఈ వాతావరణానికి బయటకు రమ్మంటుంది. మనం అంటే పట్టణం వదిలి వెళ్ళిపోమని కాదు, ఈ సంస్కృతికి దూరంగా ఉండమంటుంది.
ఈ లోకాశను చంపేయమంటుంది, ఈ లోకంతో కలవద్దంటుంది. ఈ సమాజానికి, ఈ యొక్క సమాజ సంస్కృతికి బయటకు వచ్చి ఆయన సిలువ దగ్గర నిలబడమంటుంది. అట్టి సేవ చేసేవారు ఆయనకు కావాలి. ఒకరోజు నా జీవితంలో చిన్న ఇన్సిడెంట్ మొన్న జరిగింది. ఆ పెద్ద ఆయన చూస్తే సిగ్గేసిందండి నిజంగానే. హైదరాబాద్ సెమినార్ రావడానికి మా ఊరు పోయి బ్యాగ్ చదువుకుందామని వెళ్తుంటే రాజమండ్రి నుండి సామలగడ్డకు పోయే మధ్యన ఒక ఊరు ఉంటుంది, దాని పేరు రంగంపేట అంటారు దాన్ని. ఆ మార్గం మధ్యలో కరెక్ట్గా 1:30 ఆ టైంలో అంటే ఆ వృద్ధునికి 80 సంవత్సరాలు ఉంటాయి. తలంతా తెల్లగా పండిపోయింది, తెల్లటి వస్త్రాలు. ప్రతి వెహికల్ని ఆగుతున్నాడు, ఎవడూ ఆపట్లేదు. ఎందుకంటే ఈ మధ్య పాస్టర్లను చాలా తక్కువ చూస్తున్నారు కదండి. పెద్ద అయినా ఎవరు ఆపట్లేదండి. నా ముందే ఒక పల్లి వెలుగు బస్సుకి వెళ్ళింది, అది కూడా ఆపలేదు. ఎందుకంటే బహుశా వాడికి పాస్టర్లు నచ్చరేమో. వెంటనే వదిలేళ్ళిపోయాడు. ఆ తర్వాత బస్సు వెనక నేనే వెళ్తున్నాను. నాకు అర్థమైంది ఈ పెద్ద ఆయన ఖచ్చితంగా పాస్టరే అని. బండి ఆపాను. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? సామర్లకోట వెళ్ళాలి నాయన. అక్కడికైనా సార్? లేదయ్యా కాకినాడ వెళ్ళాలి. దేనికి సార్? ప్రసంగం చేయడానికి. వయసు ఎంత? 80 సంవత్సరాలండి. 80 సంవత్సరాల వృద్ధుడు మండుటెండలో మిట్ట మధ్యాహ్నం వేళ నిలబడి భోజనం కూడా చేయకుండా ఎక్కడికి బయలుదేరుతున్నాడో తెలుసా? సువార్త చేయడానికి. అడిగా, సరే మీరు మొదటి నుండి ప్రసంగికులేనా, సేవకులేనా అడిగితే, లేదు నాయన నేను ఏజెన్సీలో డాక్టర్గా పనిచేసేవాడిని అన్నట్టు. రాజవమ్మంగి రంపచోడవరం ప్రాంతంలో 7 సంఘాలు కట్టాను ఆయన. నేను దేవుని వాక్యం నాకు తెలిసిన తర్వాత సేవకు నా జీవితాన్ని అంకితం చేసి 7 సంఘాలు నిలబెట్టాను. మీరుంటున్న ప్రాంతంలో కూడా నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు వచ్చి కూడా సేవ చేస్తారు. నేను కూడా సేవ చేస్తున్నాను, సేవ చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, సార్ బస్సు ఎందుకు ఆపలేదు సార్ అంటే, ఆపండి ఆయన బస్సు అన్నాడు. ఎందుకండి అంటే, నాకు అలా నీళ్ళు వచ్చేసాయంటే. నేను బయలుదేరుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ఈ రంగంపేటలో ప్రసంగం అయిన తర్వాత, తండ్రి ఈ ప్రయాణంలో నీ పిల్లల్ని నాకు తోడుగా పంపు అని. ఆ ప్రార్థనకి జవాబు ఎవరో తెలుసా? ఈడే, నేనే. ఆ వేగంగా బయలుదేరి వెళ్తున్నప్పుడు చూసేసరికి నాకు కంటి నీళ్ళు తట్టుకోలేకపోయానంటే. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? దానికి జవాబు నువ్వే నాయన అన్నాడు. నేను ఓపెన్ అయిపోయాను. నేను కూడా సువార్తకినే సార్ అని. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అందుకే ఆడు బస్సు ఆపలేదు, నువ్వు ఆపేవు అన్నట్టు. దేవుడు నిన్ను పంపించాడు నాయన. సరే ఎక్కడికి వెళ్తారు సార్? సువార్త ఎక్కడికి వెళ్తే అక్కడ దించుతాను. లేదు నాయన నన్ను సామలకోటలో దించే. డబ్బులు ఇచ్చినా ఇచ్చుకోలేదండి. ఎర్ర కాగితాలు నాకు వద్దన్నాడు. 2000 రూపాయల కాగితాలు. కనీసం నా కొరకు జ్యూస్ అయినా తాగండి. ఓకే అది వస్తానులే. నడి బజార్లో అక్కడ నిలబడి ఏం చేశాడో తెలుసా? సువార్తికుని అంటున్నావు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీని అన్నావు కదా, నాయన నీ కొరకు ప్రార్థన చేస్తాను, తల దించరా అన్నాడు. రాన్నం పర్లేదు, వయసు అంత ఉంది అక్కడ. అక్కడే ఆ జ్యూస్ షాప్ పక్కనే తలదించమన్నాడు. తలదిస్తుంటే విచిత్రంగా అందరూ చూస్తున్నారంటే. నేను ఒకటి అనగా పోకోడి ఇలా చూస్తే చూడండి రా అనుకున్నాను అంతే. మీరు ప్రార్థన చేయండి పెద్ద ఆయన. ప్రార్థన చేశాడండి, నిండు ప్రార్థన చేశాడు. సేవలో బలంగా నమ్మకంగా సేవ చేసేయని. నేను మరలా కలుస్తాను వచ్చి అన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాను. ఇంకా బ్రతుకున్నాయండి దేవుని కొరకు ఎలిగే కొవ్వొత్తులు ఇంకా ఉన్నాయి ఆరణ్యాల మీద. దేవుని కొరకు బలంగా సేవ చేస్తున్న వారు ఇంకా ఉన్నారు. మనమే అనుకోకండి, దేవుని కొరకు ఉన్నతంగా సేవ చేస్తున్న మహాసేవకులు ఉన్నారు. వారి కాలు గోటుకు కూడా మనం సరిపో. మనం ప్రసంగాలే చేస్తున్నామంటే వారు సేవలో దేవుణ్ణి అనుభవిస్తున్నారు. వారు సేవలో దేవుణ్ణి కన్నీళ్లతో చూస్తున్నారు. ఒకరోజు పౌలు ఇలానే సమాజానికి కనబడ్డాడు. ఒకరోజు పౌలు గారు గుర్రం వేసి వస్తే సెలబ్రిటీలా కనబడేవాడు. అదే పౌలు సువార్త చేస్తూ వస్తే పౌలుని ఎక్కిరించారు. ఏమన్నారో తెలుసా? చూడండి, ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి, కాగా మేము దేవుని పనివారమై మేము పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. ఈయన ఎవరండి? అపోస్తులుడు. ఎవరికి? అన్యజనులకి.
డిమాండ్ చేయొచ్చు. ఈయన ఏం చేస్తున్నాడు? ప్లీజ్ అంటున్నాడు, బతిమలు అడుకుంటున్నాడట. మనం ఎలా తయారేమో తెలుసా? దాసులుగా ఉండండి యజమానులు అయిపోతున్నాం మనం. దాసులుగా సేవ చేయండి అంటే అజమాయిషీ చేస్తున్నాం సంఘం మీద. తప్పు చేస్తున్నామండి మనం. ఒక యజమానుడు అప్పగిస్తే పనిలో మనం ఒదిగి ఉండాలి, యజమానుల్లో మనం వ్యవహరించకూడదు. పౌలు చూడండి, అన్ని జనులకు అపోస్తుడుకున్న ఈయన ఏమంటున్నాడో తెలుసా? కేవలం మేము చేస్తున్న సేవ కూడా దేవుని కృపను బట్టే మేము చేసే సేవ. ఆ కృపను బట్టి మిమ్మల్ని బతిమలాడుతున్నాను, ఆ కృపను మీరు దూరం చేసుకోవద్దు. కొరింథీ సంఘాన్ని ఎన్ని విధాలుగా తిట్టాలో అన్ని విధాలుగా తిట్టొచ్చండి, ఎందుకంటే అన్ని తప్పులు ఉన్నాయి సంఘంలో. కొరింథీ సంఘాన్ని ఎన్ని తప్పులుగా పైకి తెర మీదకి తీసి తిట్టాలన్నా తిట్టచ్చు. అన్యజనుల్లో కూడా జరగనివి కొరింథీ సంఘంలో జరుగుతున్నాయి. అయినా ఆయన ఏమంటున్నాడో తెలుసా? ప్లీజ్ దేవుని కృపకు దూరం కావద్దు అంటున్నాడు. అది సేవ. ఇంకేమంటున్నాడు చూడండి, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. అదే మాకు ధైర్యం, మీకు ధైర్యం అంటూ, ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరం ఏమీ కలుగ చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లరలలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ. ఇన్నున్నా ఏముండాలట? పవిత్రత ఉండాలి. నేను దేవుడి కొరకు ఉపవాసం ఉన్నాను 40 రోజులంటే కుదరదు, పవిత్రత ఉండాలి. దేవుడి కొరకు జాగరాలు చేస్తున్నానంటే కుదరదు, పవిత్రత ఉండాలి. ఇన్ని ఉన్నా ఒదిగి ఏమంటున్నాడో చూడండి, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనైన నిష్కాపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెచ్చుకొనుచున్నా. ఎందుకంటే ఇంత యథార్థంగా సేవ చేస్తున్న వాడిని ఎవడో మెచ్చుకోడు గనక, ఇంత నిక్కర్సగా బ్రతుకుతున్న వాడిని ఎవడో మెచ్చుకోడు. అదే జేమ్స్ అన్నవాడు ఫ్లైట్లో దిగాడు అనుకోండి, ఇది సరిపోతాం. వాడే బెంచ్ కారులో వచ్చాడు అనుకోండి, ఇది సరిపోతాం. నటించేవాడు లోకానికి కావాలి, ఒదిగుండేవారు లోకానికి వద్దు, పేద సేవకులు లోకానికి వద్దు. వారి ఏంటండి ఫుడ్ మెను అదరగొట్టేసాం అనుకోండి, సాయంత్రం ఇది రావాలని, అమ్మ ఆయన చాలా గొప్ప సేవకులండి అంటాం. మాకు ఇలాంటిది ఉండాలన్నాం అనుకోండి, ఆయనకు చాలా గొప్ప సేవకులండి. మనల్ని తినేసేవాడే మన గొప్ప కనబడతాడండి, మనతో కలిసి ఉన్నవాడు మనకు చాలా తక్కువ కనబడతాడు. అందుకే అన్నాడు పౌలు, మమ్మల్ని ఎవడో మెచ్చుకోడు, మేమేంటో మాకు తెలుసు, మమ్మల్ని నడిపిస్తున్న దేవునికి తెలుసు అంటూ ఏమంటున్నాడో చూడండి. ఎంత మంచి మాటలండి. మేము మోసగాండ్రమైనట్లుండి ఎలా ఉన్నాడట? నిజాయితీగా సేవ చూస్తున్న ఆయన సమాజానికి ఎలా ఉన్నాడు? మోసం చేసేవాడు. మోసం చేసే పరిచయులు శాస్త్రులు ఎలా ఉన్నారు? ఘనాపాటిలో ఉన్నారు. ఈయన మాత్రం వారి దృష్టికి మోసగాళ్ళ కనబడుతున్నాడు. ఇంకా సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా మేము దేవునికే తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడి వారమైనట్లుండి ఇదిగో చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించి వారము, ఏ విషయములోనూ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారు. మాకు సమస్త ఘనత, ధైర్యం, మహిమ, మమ్మల్ని ఆదుకుని నడిపించేవాడు ఒకే ఒక్కడు దేవుడు. ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆయన కృప, అదే మా సేవకి బలం అన్నడం. ఆయన ఎంతగా ఒదిగిపోయాడంటే, ఇదిగో సహోదరుని రక్షించడానికి
మీకు అభ్యంతరం అయితే నేను మాంసం మానేస్తానన్నాడు, ఫుడ్ మానేస్తానన్నాడండి. మనం రిఫరెన్స్లు ఇస్తాం. ఆ నాన్ వెజ్ తినకూడదని ఎక్కడుంది? చెప్పు 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 అంటాం. జ్ఞానం ఎక్కువైపోయిందండి. అందుకే పదే పదే ఈ మధ్య అంటున్నమాట, మరి మీరు కయ్యంలా ఉండకండ్రా అని దేవుడు అంటే, బైబిల్ ఎలా తిరిగేసాం? కయ్యానికి భార్య ఎక్కడి నుండి వచ్చింది అని తిరిగేసాం. దీన్నే బుర్ర తిరిగే వారం అంటారు దాన్ని. నువ్వు మొదట కయ్యంలా ఉండకని దేవుడు కోరుకుంటున్నాడు. కయ్యంలా ఉండే స్వభావం వద్దని దేవుడు అంటే మనం ఏమనుకుంటున్నాం? కయ్యానికి భార్య, ఆయనకి భార్య ఎక్కడి నుండి వచ్చిందో రాకపోతే నువ్వు పెళ్లి చేసుకోవేంటి? నాకు అర్థం కాదు. ఎందుకయ్యా అవన్నీ సెకండరీ. అయితే తర్వాత ఏదో ఎవడో అడుగుతాడు, అప్పుడు చూడు. ఫస్ట్ ఆడికిలా ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కావాలి దేవునికి? పవిత్రత, పవిత్రత, పవిత్రత. అదే దేవుని తేజస్సు మన సత్క్రియలను బట్టి, భూమి మీద మనం బ్రతుకుతున్న బ్రతుకును బట్టి పరలోకమందున్న దేవుడు మహిమపరచబడాలి. ఆయన తేజస్సు మనలో నుండి సమాజానికి కనబడాలి. రేపు చూసుకుందాం దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఆది నుండి మహాభక్తులను ఎలా నడిపించారు. మిస్ అవ్వద్దు. ప్రార్థన చేసుకుందాం.